రామ్ చరణ్ గారి కొత్త మూవీ ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. ఇంకోటి ఏంటంటే మన రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఊర్రా మాస్ అన్న, అసలు పిక్చర్ రగల్ లుక్లో కనిపిస్తున్నారు రామ్ చరణ్ గారు అయితే. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇక మన బుచ్చిబాబు గారు యాక్చువల్గా చూసుకుంటే ఫస్ట్ సినిమాతోనే మనకి నేషనల్ అవార్డు ఇంపాక్ట్ చేయడం మనం చూస్తున్నాం కాబట్టి పక్కాగా ఈ సినిమా పుష్ప రికార్డ్స్ కాదు. పుష్ప ఆ రోజు రిలీజ్ చేసినప్పుడు పుష్ప గురించి ఎంతలా మాట్లాడినారో పక్కా దానికి ఒక త్రిబుల్ ఖచ్చితంగా మాట్లాడతారు. పక్కాగా అయితే ఈ సినిమా ఒక 2000 కోట్ల పైన కలెక్ట్ చేస్తాను. సో మరి ఈ మూవీ కూడా పుష్ప లాగా ఉండబోతుందా? అస్సలు కాదన్న, ఇంకా మనకి ఏం తెలియదు. ఇనిషియల్ స్టేజ్ లో మనం దాని గురించి అట్లా డిస్కవర్ లుక్స్ అన్ని అలానే ఉన్నాయి కదా. అల్లు అర్జున్ గారు పుష్ప అట్లానే ఎందుకు అనుకోవాలన్నా, మన రంగస్థలం లాగా కూడా ఉంది అనుకోవచ్చు కదా అట్లీస్ట్. ఎందుకంటే మన సుకుమార్ గారితోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసింది కాబట్టి మన బుచ్చిబాబు గారు ఖచ్చితంగా అయితే యాక్చువల్గా మన లుక్స్ కూడా రంగస్థలం లాగా, అంటే తన లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ రామ్ చరణ్ గారు ప్రతి సినిమాకి మార్చుకుంటూనే పోతున్నాడు. పక్కగా ఏ సినిమాకి పోలిక లేకుండా 100% ఈ ఫిలిం డిఫరెంట్గా ఉంటుంది. పక్కగా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. అంటే ఆ గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది కదా, మరి ఈ మూవీ హిట్ అవుతుందా లేకపోతే ఏమన్నా? 100% హిట్ అవుతుంది అనేది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు స్క్రిప్ట్ కూడా టైం లొకేషన్ చేంజ్ కావడానికి ప్రతి లొకేషన్కి అట్లీస్ట్ వాళ్ళు ఒక 10-20 డేస్ ఆడిషన్స్ తీసుకోవడము, 10 to 20 డేస్ మధ్యలో మళ్ళీ కొత్త యాక్టర్స్ని తీసుకొని వచ్చుకొని వాళ్ళని ఆడిషన్ చేయడము, స్క్రిప్ట్ రైటింగ్ పైన కూడా ఎంతో గ్రిప్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిము